మేడం గారు వెల్కమ్ బ్యాక్. ఏమండి మా విన్నర్ వచ్చిందండి. నా తరపున విన్నర్. వన్స్ అగైన్ కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎరగేశారు, దున్నేశారు. దీనికి వీళ్ళందరూ సాక్ష్యం. అండ్ ఇది ఈ కెమెరాలు వెనక ఆడియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సాక్ష్యం. ఓటింగ్ మీకు ఆ స్టార్ ఎంత బాగా చేశాను, మీరు ఎంటర్టైన్ అయిపోయిందని యూట్యూబ్ వాళ్ళు వచ్చి నా హోటల్ దగ్గర చెప్పారు వాళ్ళు. నేను ఖచ్చితంగా రోహిణి దగ్గరికి వెళ్ళాలి, ఖచ్చితంగా చూడాలి అని ఆ స్టార్ లో మీకే ఓటేశాను. మీరు ఏడుస్తుంటే నా మనసు బాగా అనిపించదు. ఒక ఆడపిల్ల మీరు ఇండస్ట్రీ కోసం ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు. మీరు చాలా సీరియల్ సీరియల్ తో మీరు చేశాను. నాకు మదర్ క్యారెక్టర్ ఇచ్చారు జయప్రకాష్, అక్కడ ఉన్నారు మనం. అక్కడ నాకు ఒక క్యారెక్టర్ వస్తే మీరు నా దగ్గరకు వచ్చి మీ కూతురు ఎక్కడ వెళ్ళిపోయిందమ్మా అని అంటే నా కూతురు ఎవరో అబ్బాయి తీసుకుని ఈ ఆట నాకు బాగా నచ్చింది. మీకు టీవీ షోస్ చేయడం ఈజీ అనిపించిందా, బిగ్ బాస్ గేమ్ ఆడడం ఈజీ అనిపించిందా? టీవీ షోస్ అంటే వెళ్ళి ఇలా చేసుకుని వచ్చేస్తామండి. నాకు టీవీ షోస్ ఈజీ. బిగ్ బాస్ అనేది ఓవరాల్ గా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము ఏం చేస్తున్నాం, ఏం ఆడుతున్నాం అంత పబ్లిక్ లో ఉంటది. సో ఈజీ అంటే నేను ఇంకా ఈ టాస్క్ లో ఒకటే కొంచెం కష్టం. లెగ్ అట్లా ఉంది కదా, సో మీరు ఆడినప్పుడు అనిపించలేదా మీ మదర్ వచ్చి? చాలా అనిపించింది నాకు. లెగ్ ని మైండ్ లో పెట్టుకుని ఆడుకున్నా, బట్ ఎప్పుడు లెగ్ ఇలా ఉందని ఎప్పుడు నేను రీజన్ చెప్పి ఆడింది అయితే లేదు. బికాస్ నేను అవన్నీ డిసైడ్ అయ్యే లోపలికి వచ్చా, ఆడదాము ఎలా ఉన్నా కూడా అని చెప్పేసి. లెగ్ ఇలా ఉందని నాకు ముందే తెలుసు. నా ప్రకారమా చెప్పలేను, ఎంటర్టైనర్స్ ఎవరైనా అయితే బాగుంది అనిపించింది. సో ఒక సీజన్ అయిన నిఖిల్ గేమ్ బాగుంది, టాస్క్ ఇచ్చి పడేస్తాడు, గెలుస్తా ఉంటాడు. అందరి గేమ్ బాగుంది, ఎందుకంటే ఇన్ని వారాలు దాటుకొని 15th వీక్ దాకా ఫినాలే దాకా వెళ్ళారంటే ప్రతి ఒక్కరు సూపర్ ఆడుతున్నారు. ఆ గేమ్ వెళ్తున్న మధ్యలో ఒకరికొకరు ఫేవరెట్స్ అవ్వడం, ఒకరి గేమ్ ఒక మాట రావడం ఇవన్నీ కామన్. బట్ అందరూ వాళ్ళకి వాళ్ళ పోటీగా ఆడుతున్నారు. ఎవరిని తక్కువ చేయలేదు. గౌతమ్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ గుడ్. అనిపించారు కదా, నేను ముందే తనకి క్లారిటీ ఇచ్చి అరే నేను సరదాగా ఏడిపిస్తున్నాను, మీరు సీరియస్ గా తీసుకొని ఇది ఏం